హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ వ్లాగ్స్. ఫస్ట్ టైం కనుక మీరు మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్. సో చాలామంది అన్సబ్స్క్రైబర్స్ అయితే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని ఫాలో అవ్వండి. సో మీకు ఈ ఛానల్లోని బ్యూటీ రిలేటెడ్ వీడియోస్ చాలానే వస్తాయన్నమాట. సో ఈ వ్లాగ్ కూడా చాలా స్పెషల్. సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. సో ఇంట్లోని పార్లర్లో చేసుకునే విధంగా బేసిక్ క్లీనప్ ఎలా చేసుకోవచ్చు అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూసేయండి. స్కిప్ చేస్తే మీరు స్టెప్స్ అండ్ నాలెడ్జ్ కూడా మిస్ అయిపోతారు. వీడియో కూడా నేను లాంగ్ షూట్ చేయలేదు, జస్ట్ 6 minutes తీసాను అంతే. సో ఇంకెందుకు లేట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇంట్లో చాలామంది ఫేస్ క్లీనప్ చేసుకోవాలని అనుకుంటున్నారు అండ్ పార్లర్కి వెళ్ళలేని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఇంట్లోనే చేసుకునే విధంగా నేను ఈ వీడియో అయితే యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి షూట్ చేశాను. సో ఫస్ట్ పాయింట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, క్లీనప్ అనేది మెయింటెనెన్స్ మాత్రమే. ఫేస్ గ్లోయింగ్, బ్రైట్నింగ్గా వచ్చేయాలని చెప్పేసి అనుకోవద్దు. క్లీనప్ అనేది ఫేస్ లోపల ఉన్న డర్ట్ని అండ్ పోర్స్లోని ఉన్న డస్ట్ అంతా కూడా క్లీన్ చేసి స్కిన్ని ఈవెన్ టోన్లోనికి తీసుకొని వస్తుంది. అండ్ ట్యాన్ ఏమైనా ఉంటే దాన్ని రిమూవ్ చేసి స్కిన్ స్ట్రక్చర్ అనేది ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. ఇది మీరు వీక్లీ వన్స్ లేదా 15 daysకి ఒక్కసారైనా చేసుకోవచ్చు అనమాట. సో మంత్లీ వన్స్ ఫేషియల్ చేసుకుంటే 15 daysకి ఒకసారి క్లీనప్ చేసుకుంటే స్కిన్లోని వచ్చే బెనిఫిట్స్ చాలానే చూస్తారు. మెయిన్లీ మీరు మంత్లీ వన్స్ ఫేషియల్ చేసుకుంటారు కదా పార్లర్కి వెళ్ళి, సో అలా చేసుకున్నా సరే 15 daysకి ఒకసారి ఈజీగా మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు అనమాట. మీరు ఇంట్లో ఉన్న కిచెన్ ఇంగ్రీడియంట్స్తో అయినా సరే చేసుకోవచ్చు, లేదు అనుకుంటే కాస్మెటిక్ షాప్స్లోని దొరికే ప్రొడక్ట్స్తో అయినా సరే మీరు క్లీనప్ అనేది చేసుకోవచ్చు. మీకు ప్రొడక్ట్ నాలెడ్జ్ లేకపోతే ఆల్ స్కిన్ టైప్స్ అని చెప్పి ఉంటాయి కదా, అలాంటివైనా సరే మీరు తీసుకోండి. ఫస్ట్ స్కిన్ అయితే క్లీన్ చేసి ప్లెయిన్ వాటర్ తోటి అప్పుడు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయాలి. నేను ఫస్ట్ బేసిక్ క్లింజర్ తీసుకున్నాను. మీకు మిల్క్ అయినా సరే తీసుకోవచ్చు. నేను ఒక 1 minute ఫేస్ అంతా కూడా మసాజ్ చేసి నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. జస్ట్ సర్క్యులర్ మోషన్లోనే మసాజ్ చేస్తున్నాను. సో మీరు మసాజ్ స్ట్రోక్స్ అవి ఇవ్వాల్సిన నీడ్ లేదు. ఫస్ట్ అయితే నేను క్లిన్జింగ్ తోటి క్లీన్ చేసుకున్నాను అండ్ సెకండ్ కూడా మళ్ళీ నేను క్లిన్జింగ్గా యూజ్ చేస్తున్నాను. దేనికి అంటే డబల్ క్లిన్జింగ్ వల్ల రిజల్ట్స్ చాలా బాగా వస్తాయి. పోర్స్ నుంచి డర్ట్ అంతా కూడా క్లీన్ చేసేస్తుంది. నేను ఫ్రూట్ ఫేషియల్లోని క్లిన్జింగ్ మిల్క్ అయితే తీసుకున్నాను అనమాట. ఫస్ట్ బేసిక్ క్లిన్జింగ్ తీసుకున్నాను, నెక్స్ట్ ఫ్రూట్ ఫేషియల్లోది తీసుకున్నాను. ఇది ఒక 2 minutes మసాజ్ చేసి క్లీన్ చేసేయండి. నెక్స్ట్ స్క్రబ్ చేస్తున్నాను అనమాట. సో నేను ఫ్రూట్ ఫేషియల్లోదే అని చెప్పాను కదా, మీరు ఏ బ్రాండ్ అయినా సరే యూజ్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. పర్టికులర్గా ఈ బ్రాండే యూజ్ చేయమని చెప్పట్లేదు. సో మీకు లోటస్, బయోటిక్, విఎల్సిసి, ఫ్రూట్, నేచర్స్ ఇలా చాలానే బ్రాండ్స్ ఉంటాయి. ఏమైనా మీరు ఒకటి పిక్ చేసుకొని యూజ్ చేయొచ్చు. ఎక్స్ఫోలియేటింగ్ వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే, పోర్స్ అన్క్లోజ్ చేస్తుందన్నమాట అండ్ స్కిన్ టోన్ని ఈవెన్ టోన్లోనికి తెస్తుంది అండ్ లోపల స్కిన్ లోపల ఏ డర్ట్ అయితే ఉంటుందో అదంతా రిమూవ్ చేసి ట్యాన్ ఏమైనా ఉంటే దాన్ని కూడా క్లీన్ చేసి అండ్ నెక్స్ట్ ఏ ప్రోడక్ట్ అయినా సరే మనం అప్లై చేస్తే స్కిన్లోకి నీట్గా పెనట్రేట్ అయ్యేలాగా చేస్తుందన్నమాట. స్క్రబ్ అనేది హార్ష్గా చేయకండి. సో మీరు ఎంత జెంటల్గా చేస్తే, ఎంత ప్రెజర్ తక్కువిచ్చి చేస్తే అంత మంచిదన్నమాట. చాలా స్మూత్గా డీల్ చేయాలి స్కిన్ కాబట్టి. సో మీరు స్క్రబ్బింగ్ అనేది హార్ష్గా చేస్తే ఫేషియల్ టిష్యూస్ ఉంటాయి కదా, అవి దెబ్బతింటాయి అన్నమాట. సో ప్రెజర్ అనేది లేకుండా స్లోగా చేయండి. నేను వీడియోలోని కొంచెం లెంత్ పెరిగిపోతుందని చెప్పేసి ఫాస్ట్ మోషన్ పెట్టేశాను అనమాట. సో మీరంతా హార్ష్గా చేయకూడదు, చాలా జెంటల్గా చేయాలి. సో నేను ఒక 2 minutes ఫేస్ అంతా స్క్రబ్ చేసేసిన తర్వాత నీట్గా క్లీన్ చేసేస్తున్నాను. ఎక్కడ కూడా స్క్రబ్ పార్టికల్స్ అనేవి ఉండకూడదు, నీట్గా క్లీన్ చేసేయాలన్నమాట. సో ఫుల్ డ్రై అయిపోయిన తర్వాత మనం స్టీమ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను స్టీమ్ అయితే ఇస్తున్నాను. నా దగ్గర పెద్ద మిషన్ ఉంది, కానీ అందరి దగ్గర అలాంటి మిషన్స్ ఉండాలని రూల్ లేదు. సో నేను ఇలాంటి ఒక ప్రోడక్ట్ చూపిస్తున్నాను. మీకు బయట కానీ లేదు అంటే ఆన్లైన్లో కానీ అవైలబుల్గా ఉంటాయి ఫేషియల్ స్టీమర్స్ అని చెప్పేసి. సో ఇది నేను బయట తీసుకున్నాను, 800 అలా పడింది, 900 అంత ఐడియా లేదు. సో ఇలాంటివి ఏదైనా సరే మీరు ఒక స్టీమర్ అనేది మెయింటైన్ చేయండి. వీక్లీ వన్స్ ఇలా స్టీమ్ ఇచ్చుకుంటే ఇంకా బెనిఫిట్ అనమాట. మీరు ఫేస్ క్లీన్ చేసి స్టీమర్ ఇచ్చుకొని అండ్ ఫేస్ ప్యాక్ ఏదైనా వేసుకున్నా సరే చాలా బాగుంటుంది. సో స్టీమర్ అనేది నేను ఒక 2 minutes ఇచ్చాను అండ్ దాని తర్వాత నేను వైట్ హెడ్, బ్లాక్ హెడ్స్ ఏమైనా ఉంటే అవన్నీ నేను ఈ నీడిల్ తోటి క్లీన్ చేస్తున్నాను. ఈ నీడిల్ మీకు 30 or 40 రూపీస్కే వచ్చేస్తుంది అనమాట. సో నీట్గా క్లీన్ చేసేసుకునే తర్వాత నేను ఇక్కడ ప్యాక్ వేసినాను. ఇది ప్రోటీన్ హెర్బల్ ఫేస్ ప్యాక్ అనమాట. ఇది నేను ఇంట్లో రెడీ చేసుకున్నాను. సో నేను న్యాచురల్ హెర్బల్ తోటి అన్నీ మిక్స్ చేసేసి ఒక ప్యాక్ అనేది రెడీ చేసుకుంటాను అనమాట. సో సమ్ టైమ్స్ క్లయింట్స్కి కానీ లేదు అనుకుంటే మనం సెల్ఫ్ కేర్ తీసుకునేటప్పుడు కానీ యూజ్ చేయడానికి చాలా బాగుంటుంది. ఇది మీరు ఫేస్కే కాదు ఓవరాల్ బాడీ అంతా కూడా అప్లై చేయొచ్చు. మీరు అప్లై చేసిన ఒక 5 to 10 minutes తర్వాత కొంచెం స్క్రబ్బింగ్ లాగా రబ్ చేసుకుంటూ క్లీన్ చేసుకుంటే
మీకు ఆల్ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. మీకు పులిపిర్లున్నా, లేదు అంటే ట్యాన్ ఉన్నా, యాక్ని ప్రాబ్లం ఉన్నా, బ్లెమిషెస్ ఉన్నా, హైపర్ పిగ్మెంటేషన్ అండ్ స్కిన్ సాగ్ అయిపోతున్నా, లేదు అంటే అండర్ డార్క్ సర్కిల్స్ ఉన్నా, సో లిప్ అరౌండ్ మీకు బ్లాక్నెస్ ఉన్నా, సో ఏ ప్రాబ్లం అయినా సరే స్కిన్ ఇది టైటన్ చేసి మనకి స్కిన్ టెక్స్చర్ అనేది ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ చాలా చాలా బాగుంటుంది ఈ ప్యాక్ అయితే. సో మీకు ఈ ప్యాక్ నేను ఎలా రెడీ చేసుకుంటాను అని మీకు తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను ఒక షార్ట్ వీడియోలోని రివీల్ చేస్తాను నేను ఈ ప్యాక్ ఎలాగ మిక్స్ చేసుకుంటాను, ఏంటి అసలు ఇందులో ఏం కలుపుతాను ఏంటి అని చెప్పేసి. సో దీన్ని మనం ఒక 20 to 30 minutes అప్లై చేసేసి వదిలేయాలన్నమాట. అప్పుడే ఇది మనకి టైటన్ చేస్తుంది. సో చాలామంది స్టీమర్స్ అనేవి క్లిన్జింగ్ తర్వాత ఇస్తారు, కానీ క్లీనప్ అనే కాదు, ఫేషియల్స్లో కూడా ఎప్పుడైనా స్క్రబ్బింగ్ తర్వాతే మనం స్టీమర్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ నా దగ్గరికి వచ్చిన క్లయింట్స్ అదేంటి మేడం మీరు క్లిన్జింగ్ తర్వాత ఇవ్వకుండా స్క్రబ్ తర్వాత ఇస్తున్నారని అడుగుతున్నారు. సో నాలెడ్జ్ లేని వాళ్ళు అలా చేస్తారేమో. ఎప్పుడైనా సరే స్క్రబ్బింగ్ తర్వాతే స్టీమ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో స్టీమర్ అయిపోయిన తర్వాతే బ్లాక్ హెడ్స్ అవి రిమూవ్ చేయాల్సి ఉంటుంది. సో దాని తర్వాత ఏంటి అంటే నేను టోనర్ యూజ్ చేశాను. ఎందుకు అంటే పోర్స్ అన్నీ కూడా మనకి క్లోజ్ చేయాలి. సో మనకి స్టీమ్ తర్వాత పోర్స్ ఓపెన్ అయిపోతాయి కదా, అవన్నీ క్లోజ్ చేసిన తర్వాతే నేను ప్యాక్ వేస్తాను. కొంతమంది క్లిన్జింగ్ స్క్రబ్ చేసి పంపించేస్తారు, ఇంకొంతమంది మసాజ్ చేసేసి పంపించేస్తారు, ఇంకొంతమంది ప్యాక్ వేస్తారు. క్లీనప్ ఎప్పుడైనా సరే ఇలానే చేయాలి, క్లిన్జింగ్ స్క్రబ్ ప్యాక్ అనమాట. క్లీనప్లో ఎప్పుడు కూడా మసాజ్ అనేది రాదు. క్లయింట్ బట్టి మనం చేస్తే చేయొచ్చు, అంతేకాని ఎప్పుడు కూడా క్లీనప్లోని మసాజ్ అనేది రాదు. సో నేనైతే మాత్రం క్లిన్జింగ్ స్క్రబ్ ప్యాక్ అనమాట. ఇది మినీ ఫేషియల్ అంటారు క్లీనప్ని. సో బేసిక్ క్లీనప్ అయితే ఇలానే వస్తుందన్నమాట. సో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు, కానీ కరెక్ట్ ప్రొసీజర్ అయితే ఇదే అనమాట. సో ఇలా క్లీనప్ చేసుకోవడం వల్ల స్కిన్ టెక్స్చర్ అనేది చాలా ఇంప్రూవ్మెంట్ వస్తుంది, చాలా బాగుంటుంది. అండ్ మీ స్కిన్ కేర్ ఫాలో అయితే ఇంకా బాగుంటుంది. ఎక్కువ వాటర్ తీసుకోవడం అండ్ డైట్ మంచిగా ఫాలో అవటం, జ్యూసెస్ అవి తీసుకోవటం, ఇలాగా క్లీనప్ అవి చేయించుకోవటం వల్ల స్కిన్ టెక్స్చర్ చాలా బాగుంటుంది. అండ్ ఇంకొకటి SPF మాయిశ్చరైజర్ ఇవన్నీ అప్లై చేయాలి. సో బిఫోర్ ఆఫ్టర్ మీరే చూస్తున్నారు కదా ఈ చేంజ్ అయితే. సో ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. సో మీరు మీ స్కిన్ని టెక్స్చర్ని ఇంప్రూవ్మెంట్ చేసుకొని బ్రైట్నింగ్ తెచ్చుకోవాలనుకుంటే క్లీనప్ అనేది చేసుకుంటూ ఉండండి. సో గైస్ మీరు ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కూడా నాకు కామెంట్ చేయండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.